నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. మంచిర్యాల జిల్లాలోని భీమిని మండలం మల్లిడి గ్రామానికి చెందిన కోట లస్మయ్య మనవుడు కోట రాజేష్ తాతకు సంబంధించిన భూమిని మండలంలోని మల్లిడి గ్రామంలోని సర్వే నెంబర్లు 160/A, 160/B, 153/A, 153/A సర్వే నెంబర్లకు సంబంధించిన భూమిని కోట ఇస్తారి కోట జానయ్య కోట రాజేష్ కు చెందాల్సిన భూమిని అతనికి రావాల్సిన పాలుని అక్రమంగా అన్యాయంగా కబ్జాలు చేసుకుని తహసీల్దార్ ఆఫీసులో గుమ్మడికాయ కొట్టినట్లు కోట ఇస్తారి కోట జానయ్య తహసీల్దార్కు లంచాలు ఇచ్చి పట్టా మార్పిడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కోట రాజేష్ సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2 JI ప్రకారం రికార్డుల తనిఖీలు కొరకు దరఖాస్తులు చేసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ రికార్డుల తనిఖీ కొరకు అనుమతి ఇచ్చారు. కోట రాజేష్ వాళ్ళ తాతకు సంబంధించిన భూమి రికార్డులను తనిఖీ చేసుకోగా ఫామ్ 7 రిజిస్టర్ ని భీమిని మండలం రెవెన్యూ అధికారులు మాయం చేశారు. ఫామ్ 7 రిజిస్టర్ రాయకుండా ఏ విధంగా పట్టా చేస్తారు అని తహసీల్దార్ ని ప్రశ్నిస్తూ మండిపడుతున్న నిరుపేద రైతు కోట రాజేష్. తప్పకుండా సార్, మాట్లాడలేదు. రికార్డు మిస్ అయినప్పుడు అయితే దానికి సంబంధించిన కేసు ఫైల్ అయ్యో ఉండాలి, తప్పకుండా ఉండాలి. మరి అప్పుడు పోయడం కానీ ఇప్పటి వరకు ఆ ఫైల్ లేదంటే ఆ రిజిస్టర్ లేదంటే నిర్లక్ష్యం కదా. మందని సహకరిస్తుంది దానికి ఎవరు బాధ్యత? పై అధికారి దాకా పోతాం, ఆ సార్ ఇంకో పై అధికారి పోమంటాడు, ఆ పై అధికారి ఇంకో పై అధికారి పోమంటాడు. ఇప్పటికి 9-10 సంవత్సరాలు ఎదుగుతాను. మీకు అసలు అది ఆర్టీఐలో మీరు అడిగింది మీరు ఒకవేళ మీకు పొరపాటు ల్యాండ్ మీ అన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉంటే దాన్ని డైరెక్ట్ గవర్నమెంట్ ఛార్జ్ ఇచ్చింది, దాని మీద విషయంలో అప్లై చేసుకోండి. పట్ట చేసినప్పుడు రికార్డ్ అయితే లేదు మనకి. అది ఆ ఎంక్వైరీ అప్పుడే మనం ఆ టాపిక్ రాద్దాం, మన దగ్గర డాక్యుమెంట్ ఉంటే రాద్దాం, లేకుంటే నేను లేదు रजिस्टर है ना तो वो क्वेश्चन का जवाब मैं क्या बोलूँ? नहीं, कुछ रिकॉर्ड नहीं दिखे तो नहीं है तो भी वो पुलिस स्टेशन में कंप्लेंट देना था, वो कापी है क्या? अब RTI डाले तो RTI में रूल्स में क्या है बोलते रिकॉर्ड नहीं है तो ऑफिस में वो पुलिस स्टेशन में डाले सो कापी बताना दरखास्त उदाहरण की. చెప్తున్నా ఇప్పుడు వచ్చిన మా దగ్గర ఉన్నది నువ్వు చూస్తాను, ఇంకా చూసుకోమని చెప్పినాం, మళ్ళీ ఇంకా చూసుకోండి అన్న. ఏ కాగితం ఉన్నా మీకు అనుకూలమైన కాగితాలు ఇచ్చేవాళ్ళం, సార్కు పని కట్టేది మాది కాదు. మీరు ఇంకా ఏది అడిగినా మీకు చెప్తామని పట్టాలంటే ఖచ్చితంగా దొంగ పట్టాలి. ధర్మ వచ్చింది మీకు తీసుకుని మీరు పెట్టేది ఇంకోటి తెలుస్తుంది, తర్వాత రిపోర్ట్స్ తెలుస్తాయి, అది ఏమైనా అప్పుడు కూడా తెలుస్తాయని చెప్తాను. అది ఇప్పుడు అంతేగానే ఆ విషయం అప్పుడు చేసిన ఇన్వాల్వ్ ఏం చేసాడు, ఎవరు ఏం చేసాడు, మేము వచ్చినాం మీకు ఉన్నది వచ్చి పెట్టింది ఇస్తాను పద్ధతి. అంతేగాని లేదా నీకు లేదా ఇది మనం అనలే కదా, ఉన్నది ఇస్తాను, లేకపోతే మళ్ళీ కూడా మీరు కొత్తగా పెట్టినా దానికి ఉంటే ఇస్తాం, లేకపోతే లేదని చెప్తాను. అంతేగాని మీకు మీకేం లేదు అని మనం లేదు కదా, మీకు ఉన్నది చెప్పేస్తాను అంతే. రికార్డ్ కరెక్ట్ సార్. మనం 4 సర్వే నెంబర్లు ఎవరు నమస్తారు ఒక్కటే రాజేష్. ఇప్పుడు అప్పటి వాళ్ళు ఎవరు మన దగ్గర ఉన్నదైతే మీరు చూసినాం, ఒక్కొక్కరు ఏమైనా మనకు తెలియదు, మనం ఏమని చెప్తాం చెప్పు.